మనం రోజు కలుస్తూనే ఉన్నాం కానీ ఇప్పుడు కొంచెం ఫ్రెష్గా కొత్తగా ఎనర్జెటిక్గా కలుస్తున్నాం. ఆ కలవటం వేరు, ఈ కలవటము ఈ పర్సనల్గా ఒక సినిమా స్టార్ట్ చేస్తూ మహాలక్ష్మి ఆర్ట్స్ బ్యానర్ మీద మళ్ళీ ప్రొడక్షన్ నెంబర్ 2గా 2 కంట్రీస్ అని ఒక మలయాళం సినిమా. మా ఫ్రెండ్స్ అక్కడ ఈ సినిమాకి సంబంధించిన ఫ్రెండ్స్ సినిమా చూసి చాలా బాగుంది, ఇది తెలుగులో రీమేక్ చేస్తే బాగుంటుందని చెప్పడం జరిగింది. అది సునీల్ గారికి కరెక్ట్గా ఉంటుంది. లైన్ విన్న తర్వాత ఫోన్లో సరే పంపించండి అని సునీల్ గారికి చూపించాను. నిజంగా చాలా యాప్ట్ సినిమా. అంటే 2 కంట్రీస్ అనే సినిమా అక్కడ 55 crores కలెక్ట్ చేసిందండి. అంటే దాంట్లో అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. నాట్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్తో పాటు ఒక లైఫ్లో ఉండే ఎమోషన్స్ అన్నీ ఉంటాయి. అంటే ఒక హార్ట్ టచింగ్ డ్రామా ఉంటుంది, ఒక చిన్న ఫీల్ ఉంటుంది, తర్వాత క్యారెక్టరేషన్స్ ఉంటాయి, రిలేషన్ ఉంటుంది. ప్రతి ప్రేక్షకుడికి, ప్రతి జీవితానికి, ప్రతి మనిషికి కావాల్సిన అన్ని ఎమోషన్స్ అన్ని యాంగిల్స్లో ఆ సినిమాలో ఉన్నాయి. అన్నీ అంత పరిపక్వంగా అంత పర్ఫెక్ట్ లెంత్లో ఉండటం వల్ల ఆ సినిమా చాలా పెద్ద హిట్ అయింది. సో డెఫినెట్గా అక్కడ దిలీప్ సినిమాలు ఇక్కడ రీమేక్ చేసిన అన్నీ కూడా హిట్ అయినాయి. దిలీప్ ఏ సినిమా చేసినా కూడా మ్యాక్సిమం 90% ఆఫ్ ది ఫిలిమ్స్ తెలుగులో హిట్ అయినాయి. డెఫినెట్గా ఆ క్యారెక్టర్కి 100% సునీల్ గారు తప్ప ఎవరూ లేరని నా ఫీలింగ్. అందుకోసం తనకే చూపించాను, తర్వాత ఇంకెవరితో మాట్లాడలేదు నేను. ఆ తర్వాత గ్యాప్ తర్వాత మళ్ళీ ఏదైతే కోరుకున్నానో అదే కాంబినేషన్తో సినిమా స్టార్ట్ అవబోతుంది. ఈరోజు సాంగ్ రికార్డింగ్ పూజ చేసాము. ఈ సాంగ్ రికార్డింగ్ పూజ సంబంధించి పూజలో పాల్గొని స్క్రిప్ట్ని సంతోష్ కుమార్. అందరికీ నమస్కారం. నేను ఆహనా పెళ్ళంటతో జర్నీ స్టార్ట్ అవుతున్నప్పుడు సునీల్ అన్నయ్య నాకు మాట అన్నారు, అరే తమ్ముడు నీకు మంచి అవకాశం ఇస్తాను నేను అని. సో కొద్దిగా లేట్ అయినా నాకు ఆ పూలరంగడి అనే అవకాశం ఇచ్చారు, పూలరంగడి సినిమాతో. సో అది బ్లాక్ బస్టర్ అయింది, అది అందరికీ తెలిసిందే. ఆ తర్వాత భీమవరం బుల్లోడు చేసాం. మళ్ళీ ఇంత గ్యాప్ తర్వాత మళ్ళీ ఈ సినిమా చేస్తున్నాం. సో దిలీప్ గారి సినిమాలు అన్నయ్యకి బాగా ఇస్తాయి. మేము రాత్రే మాట్లాడుకున్నాం, అన్నయ్య ఈసారి సమస్య లేదు, ఫుల్ ఎనర్జీని పెట్టేస్తాను అన్నాం. సో సినిమా చాలా బాగుంటుంది. ఒక అప్పులు చేసుకుంటూ అందరి నుంచి ఎస్కేప్ అయిపోతూ తిరుగుతున్న ఒక హీరో క్యారెక్టర్ ఎన్ శంకర్ గారు. ఫస్ట్ టైం నేను ఆయనతో వర్క్ చేస్తున్నాను. సార్ అందరూ భయపడుతున్నారు ఇందాక నేను కలవరని. ఆన్ టైం మీకు స్క్రిప్ట్ ఇస్తా, రాజా రవీంద్ర గారి మాటలు మీరు అసలు పట్టించుకోవద్దు. ఆన్ టైంలోనే మీకు స్క్రిప్ట్ గ్యారంటీ ఇస్తాను. కష్టపడి పనిచేసి ఈ సినిమాని తప్పనిసరిగా మంచి రిజల్ట్ వచ్చేలాగా నా సైడ్ నుంచి నేను ఏ వర్క్ చేయాలో అది డెఫినెట్గా చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.